కీర్తనల గ్రంథం 27వ కీర్తన 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం, యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నారు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నాకు ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన లెక్క ప్రకారం 58వ నామం నా ప్రాణదుర్గము, నా ప్రాణదుర్గం. దేవుడు ఈ వాక్య భాగము ద్వారా మనందరితో మాట్లాడినట్లు, మనతో సంభాషించినట్లు దేవుని సన్నిధిలో వినయపూర్వకంగా భయభక్తులతో మనం కూర్చుందామండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆయన నామములు తెలుసుకున్నట వలన దేవునిలో ఉన్న ఔన్నత్యం మనం తెలుసుకుని ఆయనకు అతి సమీపముగా ఉండినట్లు దేవుడు కృప చూపును గాక. 58వ నామము నా ప్రాణదుర్గము. దావీదు గారు రాసిన కీర్తనండి ఇది. రాజ్కుమార్ చెల్లమ్మ గారి కుటుంబానికి ఈ పాట చాలా ఇష్టం, మనం పాడుకున్నా కూడా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. దేవునికి స్తోత్రం. దావీదు కటిక చీకటిలో అరణ్యంలో తిరుగుతూ రాసిన కీర్తన ఈ 27వ కీర్తన. ఆ చీకట్లో కూడా దావీదు గారు వర్ణించుకుంటారు దేవుణ్ణి. దేవా, నీవు నాకు వెలుగువు, నా నా ప్రాణదుర్గానివయ్యా, నేను ఎవరికి భయపడతాను అని దేవుణ్ణి సంబోధించి ఆయనకున్న ధైర్యం చూడండి. ఆయనేమో శత్రువుల చేత తరంబడుతున్నాడు, చీకట్లో అంధకారంలో అరణ్యంలో నడుస్తున్నాడు. ఎవరు ఏ పక్క నుంచి వస్తారో తెలీదు. ఏదో కొద్దిగా ఆ దివిటీలో వెలుగు ఉన్నప్పటికీ ఆ చీకటి అంధకారంలో దేవుని వైపే చూస్తున్నాడు. దేవా, నీవే నాకు వెలుగు ప్రభువా, నా ప్రాణదుర్గానివి నీవే నాయన, నా కాలగతులన్నీ నీ చేతిలో ఉన్నాయి ప్రభువా, నా తల్లి గర్భమందు రూపించిన దేవుడవు నీవే తండ్రి, పిండమునై ఉండగా నన్ను చూచిన దేవుడవు నీవు ప్రభువా, నా దినాన్ని లెక్కించావు, నా ఎముకలు లెక్కించావు ప్రభువా, శత్రువులు నన్నేమీ చేయలేరు నాయన అని దేవుణ్ణి స్తుతిస్తూ దావీదు గారు చెప్పిన మాట నా ప్రాణదుర్గము. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ దినాన దేవుడు ఆయన ఒక 58వ నామము మనము నేర్చుకుంటున్న విధానాన్ని బట్టి, ఆ వంశాన్ని బట్టి, లేకపోతే ఆ సరాసరిని బట్టి దేవుడు 58వ నామముగా నా ప్రాణదుర్గం. మనం కూడా దావీదులాగా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు ఎదురుగుండా శత్రువు ఆయుధాలు పట్టుకుని నిలబడినప్పటికీ, అనారోగ్యం మన గుమ్మం దగ్గర ఉన్నప్పటికీ, ఏది ఏమైనా కానీ మనం వాటిని దేనిని చూడకూడదు. మనకు వెలుగైన దేవుణ్ణి, మన ప్రాణదుర్గము, ఆయన బలమైన దుర్గము, ఆ దుర్గాన్నే మనం చూడాలి. ఆ దుర్గంలో మనం ఉన్నాం. ఒకవేళ ఏదైనా బాణం తగిలినా, ఏదైనా ఈటి తగిలినా, ఏదైనా యుద్ధాయుధం తగిలినా ఆ దుర్గమైన దేవుడికి తగులుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో దుర్గంలో ఉన్నవారికి అయితే చిన్న రాయి కూడా తగలదు. ఆ కట్టడాలు ఆ విధంగా ఉంటాయి. ఒక మనిషి కట్టిన కట్టడమే అంత భద్రతనిస్తే, మన దేవుడు ఆయన స్వహస్తాలతో, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నారు. ఆ దేవుడు అయిన దుర్గాన్ని మనం ఉంచుకున్నట్లయితే, ఆ దుర్గంలో మనం ఉన్నట్లయితే శత్రువు అక్కడ నిన్ను ముట్టలేడు, కనీసం నీ ఎంక చూడలేదు. దావీదు గారు అనుభవపూర్వకంగా చెప్పిన మాట, దేవుడు నాకు ప్రాణదుర్గం. ప్రియమైన స్నేహితులారా, మనం కూడా చెప్పుకోవాల్సింది, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నాకంటూ ఒక ప్రాణదుర్గం ఉన్నాడు. ఆయన చేతిలో సమస్తం ఉంది. చూద్దాం 31వ కీర్తన 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం ఒకసారి చదువుకుందాం. నా కాలగతులు నీ వశములోనున్నవి. దేవునికి స్తోత్రం. ఒక మాట అండి, నా కాలగతులు నీ చేతుల్లో ఉన్నాయి ప్రభువా. ఎందుకంటే దేవుడు మన ప్రాణదుర్గం అండి. మన కాలగతులు ఏమైనా, ఇది దావీదు గారు రాసిన కీర్తనలే, కానీ మన వైపు అన్వయించుకుని మనం ఆలోచిద్దాం. దేవుడు నాకు ప్రాణదుర్గమైనప్పుడు నా కాలగతులు అంటే తల్లి గర్భంలో నుంచి, ఆ గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చిన తరువాత ప్రతి కాలం, అది పసికాలం కానీ, బాల్యకాలం కానీ, యవ్వన కాలం కానీ, కౌమార దశ కానీ, లేకపోతే వృద్ధాప్యం కానీ, ఏ కాల గతులైనా వాక్యం చెప్తుంది,
ఆ కాలగతులన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా శత్రువుల చేతి, నా కాలగతులే ఎందుకంటే మన దేవుడు అండి భవిష్యత్తు తెలిసిన దేవుడు. ఇప్పుడు తర్వాత నిమిషం ఏమవుతుందో ఎవరికి తెలీదు, కానీ తర్వాత నిమిషమే కాదు, కొన్ని సంవత్సరాల ముందు కూడా ఏం జరుగుతుంది, ఈ సురేష్ దగ్గర నుంచి ఎవరెవరు రావాలి, ఏం రావాలి, వారు ఎలా సేవ చేయాలి, మొత్తం దేవుడి దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది. మనం ఏదో కంగారు పడిపోతాం కానీ దేవుడు కంగారు పడ్డు. ఎందుకంటే ఆల్రెడీ మన కోసం ఆ ప్రాణదుర్గం, మన కాలగతులన్నిటినీ ఆశీర్వాదకరంగానే లిఖించాడు. మరొక్కసారి చెప్తున్నానండి, మనం దేవుని స్వరూపంలో ఉన్నాం, దేవుని పోలికలో ఉన్నాం. మన కాలగతులన్నీ ఆశీర్వాదకరంగానే దేవుడు చేశాడు. వాటి ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మనం నడిచెళ్ళిపోతూ ఉంటే, ఆ ప్రాణదుర్గంలో మనం ఉంటే దేవుడు ఆశీర్వాదాలన్నీ మనకిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తుంటామంటే ఒక్కొక్కసారి ఆ ప్రాణదుర్గంలో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాం. స్వేచ్ఛ కావాలి, మనకి స్వేచ్ఛ కావాలి, ఒక గుర్తింపు కావాలి. ప్రాణదుర్గంలో ఉంటే నేను ఆ చాటును ఉండిపోతాను, దాన్ని ఎవరు గుర్తిస్తారు, కాబట్టి నాకు గుర్తింపు కావాలని బయటకు వస్తాం. సాతాను అక్కడ పొంచి ఉంటాడు, తిరుగులేని ఒక దెబ్బ కొడతాడు, మళ్ళీ ఆ ప్రాణదుర్గంలోకి పరిగెట్టాలి. ఈ లోపల నీ గాయం తగ్గించుకుని నువ్వు మళ్ళా ఉజ్జీవింపబడి మరలా దేవుడి దగ్గరికి వచ్చేసరికి కొంత టైం వేస్ట్ అవుతుంది. ఏది ఏమైనా భక్తుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది, నా కాలగతులు ప్రభువా నీ చేతుల్లో ఉన్నాయి, నా శత్రువుల చేతికి నువ్వు అప్పగించవు. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపు. నన్ను తరుము వారి నుండి నువ్వు నన్ను రక్షిస్తావు. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయి. ముఖకాంతి ప్రకాశింపచేయి. ఎందుకని ముఖకాంతి కోసం ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన? మనం లేవికాండం కానీ సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో కానీ చూసుకుంటే ఆయన ముఖకాంతి, ఆయన సన్నిధి కాంతి మన మీద ఉన్నప్పుడు, మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనకి ఏది అవసరమో, ఏది కావాలో, ఏ టైంకి ఏది కావాలో సమస్తాన్ని సమకూర్చుకునే ఆ ప్రాణదుర్గం మనకున్నారు. కష్టాలు వస్తాయండి, కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తూ ఉంటే, ఏదేమైనా కానీ ఆ కష్టాల్లో నువ్వు ప్రాణదుర్గంలో ఉన్నప్పుడు మనం చాలాసార్లు ఆ సందర్భం గురించి, దావీదు గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆఖరికి ఏడవటానికి కూడా ఆయన దగ్గర ఓపిక లేదు. ఏడవటానికి కూడా ఓపిక లేక, ఇక ఏడవలేక దేవుణ్ణి చూసి, ఎందుకంటే ఆయన ప్రాణదుర్గమని దావీదు గారికి నమ్మకం. ఒకసారి ఇది వాక్యం గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. అకీషు రాజు తర్వాత ఫిలిస్తీయులు దావీదుని ఎందుకు పంపించారు అని అంటే ఆ ప్రాణదుర్గం కలుగు చేసుకున్నాడు కాబట్టి. ఒకవేళ ఆ ఫిలిస్తీయులు గనక ఆ యుద్ధం నుండి పంపించకపోతే ఆ ఫిలిస్తీ సర్దారులే దావీదుతో పాటు ఉన్న ఆ 600 మందిని చంపేసి ఉండేవారు. కానీ ప్రాణదుర్గం ప్రణాళిక ఏంటంటే దావీదు రాజు అవ్వాలి, దావీదు గర్భం నుండి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు రావాలి అనేది అదొక ప్రణాళిక. కాలగొత్తులు దేవుని చేతిలో ఉన్నాయి. దావీదు అక్కడ నిలబడాలి, దావీదు ఆ వంశంలో నుండి దావీదు కుమారుడు అని చెప్పబడిన మెస్సయ్య రావాలి. కాబట్టి ఆ యుద్ధరంగంలో ఉంటే ఫిలిస్తీయులే కుట్ర పన్ని ఆకీషు రాజుకి తెలియకుండా దావీదుని వారందరినీ చంపేస్తారు అనే సంగతి దేవుడు ఎరిగి వారికే గొడవలు పెట్టి ఆ యుద్ధ భూమి నుంచి పంపించేశాడు. సరే, పంపించిన దేవుడు అక్కడ వారిని ఏమన్నా క్షేమంగా ఉంచాడా? తన భార్య పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయేటట్టు చేశాడు. అందరూ ఆయన మీద తిరగబడేటట్టు చేశారు. అయినా కానీ దావీదు ఒకటే నిర్ణయం, నా ప్రాణదుర్గం అయినా గొర్రెలు కాసుకునే నన్ను సౌలు చేతిలోంచి విడిపించాడు, తర్వాత నన్ను రాజుగా చేశాడు, అభిషేకించాడు, ఆ దేవుడు నన్ను విడిచిపెట్టడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ విధంగానే దావీదు విశ్వసించినట్టుగానే తప్పక దావీదుకు కావలసిన మార్గదర్శకత్వం ఒక ఐగుప్తీయుని ద్వారా దొరికింది. మొత్తానికి వాళ్ళు వెళ్ళి ఆ అమాలేకీలను పట్టుకున్నారు, ఒక రాజ్యంగా వారు ఏర్పడ్డారు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి మన ప్రాణదుర్గంగా ఏర్పాటు చేసుకుంటామో, నమ్ముతామో, ఇక బెసక్కూడదండి ఈ విషయంలో మాత్రం. ప్రాణదుర్గము అన్న తర్వాత ఇక దాంట్లో నుంచి, ఆ ఆశ్రయపురంలో నుంచి మనం బయటికి రాకూడదు. ఎప్పుడైతే మనం అక్కడ ఉంటామో, గత 2 వారాల క్రితం మనం ధ్యానించుకున్న 112వ కీర్తన 7వ వచనంలో, దుర్వార్తకు వారు జడియరు. నువ్వు ప్రాణదుర్గంలో ఉన్న తర్వాత దుర్వార్తలు వస్తూ ఉంటాయి. రకరకాల ప్రత్యామ్నాయములు, రకరకాల పరిమాణాలు, రకరకాల పరిస్థితులు నీకు ఏర్పడుతున్నాయి. అని నీకు ప్రాణదుర్గంలో ఉన్న వారికి కౌరు వస్తూ ఉంటుంది. కానీ దుర్వార్త వచ్చినా కానీ
జడియము. దేవునికి స్తోత్రం. దావీదు గారికి దానియేలు గారికి దుర్వార్త వచ్చింది. ఏంటి ఆ దుర్వార్త? నువ్వు ప్రార్థన చేసుకుంటే, నువ్వు నమస్కారం రాజుకి పెట్టకుండా ఇంకెవరికన్నా పెడితే నిన్ను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేయాలనేది దుర్వార్త. ఏమంటే ఆ దుర్వార్తకు దానియేలు గారు ఏమి జడవలేదు. ఎందుకంటే దానియేలు గారి ప్రాణదుర్గము తండ్రి అయిన దేవుడు, సర్వలోక న్యాయాధిపతి అంటాడు దానియేలు. ఎప్పుడు ప్రతి అధ్యాయంలో దేవుణ్ణి పొగిడినప్పుడల్లా సర్వలోక న్యాయాధిపతి నాయన నీవు, సర్వలోక నాథుడవు ప్రభువా అని దేవుణ్ణి పిలుచుకునే, సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి ఆరాధించుకునే దానియేలు ఆ ప్రాణదుర్గంలో ఉన్నాడు. దుర్వార్త వచ్చినా భయపడలేదు. దుర్వార్త వచ్చినా కానీ ఆయన చేసిన పని ఏంటి అని అంటే ఆ ప్రాణదుర్గం వైపు కన్నులెత్తి చేతులెత్తి ప్రార్థన చేసి స్తుతించడంలో ఉన్నారు తప్ప ఆ ప్రాణదుర్గంలోంచి బయటికి రాలేదు. సింహాలైన ఆకలితో ఉన్నాయి కానీ దానియేలు మాత్రం క్షేమంగా బయటకు వచ్చాడు. ఆఖరికి రాజు, శాసనం చేసిన రాజు అంటాడు, అనుదినము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించినా. దానియేలు అంటే ఎంత ప్రేమ చూడండి. ఆయన అనుదినము ఆ ప్రాణదుర్గంలోనే ఉంటున్నాడు. మన పరిస్థితి ఏంటి? దానియేలు లాగానే మనం కూడా ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకంలో వసిస్తున్నాం. అయితే మనం ఆ ప్రాణదుర్గాన్ని ఆశ్రయిస్తున్నామా, ఇంకొక ఆల్టర్నేట్ ఏదన్నా పెట్టుకున్నామా? జాగ్రత్త. ఒకసారి ఆలోచిద్దాం. షడ్రక్ మెషల్ సంగతి కూడా అదే. వారికి ఒక దుర్వార్త వచ్చింది, వారు జడవలేదు. 118వ కీర్తన 17వ వచనం ఒకసారి చూద్దామండి. 118వ కీర్తన 17వ వచనం. దేవునికి స్తోత్రం. నేను చావను సజీవుడైన యెహోవా దేవునికి స్తోత్రం. అది ఎవరైతే ప్రాణదుర్గాన్ని, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటారో, ఆ గాయాల్లో దాక్కుంటారో, ఆ యేసుక్రీస్తు ప్రభు చెక్కుకున్న చేతి నీడలో ఉంటారో, యేసయ్యను ప్రాణదుర్గంగా చేసుకుంటారో, వారికి కష్టం వచ్చినా కానీ వారు చెప్పే సాక్ష్యం ఏంటంటే, బాబు నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను నేను వివరిస్తాను, నేను సాక్షిగా ఉంటాను. ఎందుకంటే నేనున్నది ఆ ప్రాణదుర్గము మాటున ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కూడా ఆ ప్రాణదుర్గాన్ని ఆధారం చేసుకుందాం. ఆ ప్రాణదుర్గంలోకి వెళ్ళిపోవడానికి ఆసాపు గారు చెప్పినట్టుగా కూడా, ప్రభువా నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా, నువ్వు ఉండగా ఈ లోకంలో ఏదొద్దు ప్రభువా, నీ ప్రాణదుర్గంలో నేను సంచరిస్తే చాలు. ఆ ప్రాణదుర్గంలోకి వెళ్తే నీకు కావాల్సిన కంఫర్ట్ అంతా దేవుడిస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. అదే దేవుని ఉద్దేశం కూడా. ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. మొట్టమొదటి నుండి దేవుడు ఎందుకు మనిషిని మట్టితో చేశాడు? ఆయన స్వరూపంలో ఆయనతో సహవాసం చెయ్యాలని. సహవాసం దూరం, ఆదాము దగ్గర నుంచి అందరూ దూరం అయిపోతూ ఉంటే ప్రవక్తలను పంపించి, పెందలకాడ పంపించే, దీర్ఘదర్శనులు పంపించి, ఆఖరికి ఆయన కుమారుడే వచ్చి ఆయన శిష్యులు ఎంతమంది వచ్చినా వారందరినీ కొట్టి పంపించడమే తప్ప సన్నిహితంగా ఉండేవారు లేరు. సన్నిహితంగా ఉండేవారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆయనతో సహవాసం చేసేవారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆయనలో ఉండేవారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆయనలో ఉండడమే మనం చేయాల్సిన పని. ఆ ప్రాణదుర్గంలో ఉండిపోవటమే మనం చేయవలసిన పని. ఆ ప్రాణదుర్గంలో ఉంటే ఏం జరుగుతుంది? అదే 27వ కీర్తన 5వ వచనం ఒకసారి చూద్దాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో, ఆపత్కాలమున ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రాణదుర్గంగా చేసుకుంటే ఆపత్కాలంలో నీకు ఆయన పర్ణశాలగా ఉంటారు. తన గోడారపు మాటున దాస్తారు. ఆశ్రయదుర్గం మీద ఆయన నిన్ను ఎక్కించును. ఆశ్రయదుర్గం మీద నిన్ను ఎక్కిస్తారు. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే ప్రాణదుర్గంగా చేసుకుంటావో నీకు ఒక పర్ణశాలగా దేవుడే ఉంటాడు. నీ గుడారపు మాటున ఆయన దాస్తాడు. ఆశ్రయదుర్గంగా ఉంటారు. చుట్టుకొని ఉన్న శత్రువులందరికంటే నిన్ను ఎత్తుగా ఉంచుతాడు. నీ శత్రువు నీకంటే ఎత్తుగా ఉండొచ్చు, నువ్వు ఆయన్ని నా ప్రాణదుర్గం అని దేవుణ్ణి చేసుకున్నావనంటే. ఎలీషా అదే కదా, సిరియా రాజు సైన్యాన్ని పట్టుకుని ఎలీషా మీదకి పంపించి చంపేసిరండి ఆ ప్రవక్తనంటే, గెహజీ పరిగెట్టుకుంటూ వచ్చి, బాబు పాస్టర్ గారు ఆ వాకిల్లో చూస్తే మొత్తం బోళ్ళంతమంది సైన్యం విస్తారంగా ఉన్నారు అని అంటే ఎలీషా అంటాడు, ప్రభువా ఈ గెహజీ కన్నులు తెరవయ్యా. కన్నులు తెరవగానే ఆకాశం అంతా ఎంతమంది అయితే సైనికులు ఉన్నారో వారి చుట్టంతా గొప్ప సైన్య సమూహం
వారి కళ్ళు పోయి నీ దేవుడు యుద్ధం చేస్తే అలా ఉంటుంది. నువ్వు దేవుని ప్రాణదుర్గంగా చేసుకున్నప్పుడు ఆయన పర్ణశాల చాటున నిన్ను దాస్తాడు, గుడారపు మాటును నిన్ను దాస్తాడు, ఆశ్రయ దుర్గం మీద నిన్ను ఎక్కిస్తాడు. శత్రువుల కంటే నువ్వు అధికంగా ఉంటావు. నువ్వు ఆయన్ని ప్రాణదుర్గంగా చేసుకుంటావా చేసుకోవనేది నీ ఇష్టం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మహిమంతటి మీద వితానముండును, పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఈ పర్ణశాల అంటే ఏంటండి? ఆపత్కాలమున పర్ణశాలలో దాస్తావంటే యెషయా భక్తుడు చెప్తున్నాడు దాని నివాసం ఏంటంటే గాలి వానకు ఆశ్రయముగాను, అంటే గాలి వాన నీకు తగలదు, పగల ఎండ తగలదు, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. నీకు ఎండ తగలదు, గాలి తగలదు, వాన తగలదు. ఏమంటే క్షేమంగా ఉంటావు, మంచి కంఫర్ట్ ఉంటుంది నీకు. ఆ ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు, దాన్ని తుఫాన్ వాన కొట్టింది, గాలి కొట్టింది, తుఫాన్ ఇన్ని కొట్టినాయి. కానీ నువ్వు పర్ణశాలలోకి వచ్చేసావు అనుకో, గాలి వాన తగలదు, ఎండ తగలదు, జాగ్రత్తగా పర్ణశాలలో ఉంటావు, ఆ ప్రాణదుర్గంలో ఉంటావు, శత్రువుల కంటే ఎత్తుగా ఉంటావు, ఆశ్రయ దుర్గమైన దేవుని దగ్గర నువ్వు ఉంటావు. గుడారపు మాటున, గుడారము అని అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని వాక్యం, యేసుక్రీస్తు మాటున నువ్వు ఉంటావు. గుడారం అంటేదే కదా, ప్రత్యక్ష గుడారపు మాటున. ప్రత్యక్ష గుడారం నథింగ్ బట్ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మాటున నువ్వు ఉంటావు. అంటే పైకి కనిపించేది యేసుక్రీస్తు, ఆయన చాటున నువ్వు ఉంటావు. నీకు ఏది కావాలన్నా యేసుక్రీస్తు ప్రభువులో జీవాహారమైన దేవుడు, జీవజలమైన దేవుడు తప్పక నీకు అనుగ్రహిస్తానే ఉంటారు. మన ప్రాణదుర్గముగా యేసయ్యను చేసుకుంటే మొదటిది నీకు పర్ణశాలగా ఉంటారు, గుడారపు మాటుగా ఉంటారు, ఆశ్రయ దుర్గం మీదకి నిన్ను ఎక్కిస్తారు, శత్రువుల కంటే ఎత్తుగా నిన్ను చేస్తారు. దేవునికి స్తోత్రం. 10వ వచనం ఒకసారి చూద్దాం. 10వ వచనం 27వ కీర్తన 10వ వచనం. అదే కదండి ఇందాక మనం పాడుకున్నది కూడా. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. తల్లి మరవదు, తండ్రి మరవరండి. తల్లి లాంటి ప్రేమ, తండ్రి లాంటి బాధ్యత మరవరు. ఎందుకంటే వారి రక్తంలో రక్తం మనం, వారి కడుపులో నుంచి మనం బయటకు వచ్చాం, పేగి తెంచుకుని బయటకు వచ్చాం. మరవరు. ఒకవేళ వాళ్ళు మరిచినా కానీ, ఒకవేళ వాళ్ళ వల్ల కాకపోవచ్చు కొన్ని విషయాలు. అరే నా వల్ల కావట్లేదురా, ప్రేమగానే ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తుంది. ఇక ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగానికి కావాల్సిన ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారు అనుకోండి తల్లిదండ్రులు. పిల్లలు ఇదిగో అమ్మ మీరు కొద్దిగా సాయం చేయండి అంటే నా వల్ల కావట్లేదని వదిలేయచ్చు. కానీ దేవుడు చెప్తాడు, నన్ను నువ్వు ప్రాణదుర్గంగా చేసుకుంటే, తల్లిని మర్చినా తండ్రిని మర్చిన ఆపత్కాలమున చేయి విడువని గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీ చేయి విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎప్పుడు ఒకప్పుడు రాత్రి పగల 24 గంటలు ప్రతి సెకండ్ నీ చేయి ఆయన పట్టుకునే ఉంటాడు. ఒకవేళ తల్లి పట్టుకోదు, తండ్రి పట్టుకోదు, ఇది వాస్తవం. తల్లి పట్టుకోదు, తండ్రి పట్టుకోదు. కానీ ఆ పరలోకపు తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, ఆఖరి రక్తం బొట్టు వరకు రక్తమును చిందించిన ఆ మహానుభావుడు, విమోచన క్రయధనమును మన కొరకు చెల్లించిన దేవుడు. ఒక తల్లి బిడ్డ కోసం 1 లీటర్ రక్తం వెచ్చించవచ్చు. నీ కోసం, నా కోసం, ప్రతి ఒక్కరి కోసం వ్యక్తిగతంగా 6 లీటర్ల రక్తం చిందించిన గొప్ప దేవుడు. ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి, ఆ రక్తం ఇంకా శ్రమిస్తూనే ఉంది. ఆ దేవుడు మాత్రం మనల్ని విడిచిపోడు. జ్ఞాపకం ఉంచుకోండి, మనం ఆయన్ని ప్రాణదుర్గంగా చేసుకుంటే పర్ణశాలగా ఉంటాడు, గుడారపు మాటున, వాక్యం మాటున దాస్తాడు, ఆశ్రయ దుర్గము మీద ఉంచుతాడు. ఆయన శత్రువులందరికంటే ఎత్తుగా ఉంటాడు. రెండవది, తల్లి మరిచినా తండ్రి మరిచినా ఆపత్కాలమే కాదు, సానుకూల కాలమైన నిన్ను విడువని గొప్ప దేవుడు
యేసుక్రీస్తు ప్రభు. అదే 27వ కీర్తన ఆఖరి వచ్చిన ఒకసారి చదువుదాం. ఆయనను మనం ప్రాణదుర్గంగా చేసుకుంటే వచ్చే 3వ లాభం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకో. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఎందుకు 2 సార్లు యెహోవా కొరకు కనిపెట్టుకో అని రాయబడింది అక్కడ చివరిలో. నిబ్బరంగా ధైర్యంగా ఎందుకు ఉండాలంటే ప్రాణదుర్గం కాబట్టి, ఆయన చూసుకుంటాడు కాబట్టి. నీ జేబులో చిల్లి గవ్వలేదు, మీ తండ్రి చేతిలో ₹1,00,000 జేబులో ఉందనుకోండి, నీకు ఏది కావాలన్న ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు నీకు ఏ లోటు లేకుండా ఆయన మాట చొప్పు నువ్వు నడుస్తూ ఉంటే సమస్తము ప్రొవైడ్ చేయగలిగిన ప్రొవైడర్ మన దేవుడు, పోషకుడు మన దేవుడు. ఆయన మన ప్రాణదుర్గమే కాదు, నువ్వు ఆ కొరకు కనిపెట్టుకో అంతే. అలాగే ఆయన చూస్తూ ఉండి ఆయన ఇంకా నీకు ఏ టైంకి ఏది కావాలో సమస్తం ఆయన సమకూర్చేస్తారు. అప్పుడు నువ్వే సాక్ష్యం చెప్తావు. అంతేగాని ఈ టైం అయిపోతుంది, 9 అయిపోతుంది, ఇంకా సాంబార్ ఇడ్లీ పెట్టలేదు మా డాడీ, ఏమైపోద్దో, పెడతాడో పెట్టడో అని ఆలోచించవలసిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ ఎవరి దగ్గర బానిసగా లేవు. నీవు ఒక ప్రశస్తమైన వ్యక్తివి దేవుని దృష్టికి. ఆయన నోట్లోది కూడా తీసి మనకు పెట్టే గొప్ప దేవుడు ఆయన. 5 రొట్లు 2 చేపలు పెంచినప్పుడు 5,000 మంది తిన్నారు పురుషులు, 12 గంపలు మిగిలాయి. యేసుక్రీస్తు ప్రభు తినేను అని ఎక్కడా లేదు, తినలేదు ఆయన. కనీసం ముట్ల రుచి చూడల. అవి పట్టుకుని డైరెక్ట్గా దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. పంచండి అన్నారు, పంచారు, 12 గంపలు ఎత్తారు, పట్టుకెళ్ళండి అన్నాడు, దేవునికి స్తోత్రం. కూటం అయిపోయింది అక్కడితో. మనమైతే ఏం చేస్తాం, బాబు పెద్ద పాస్టర్ గారు కదా, కొద్దిగా తుప్పటేసి దాని మీద టవల్ వేసి కూర్చోబెట్టి ప్రశస్తమైనవన్నీ పెడతాం. కానీ యేసుప్రభు ఏం ముట్టలేదు, ఎప్పుడూ ముట్టలేదు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై లేచిన తరువాత ఆ తిబేరియా సముద్రం దగ్గర, గలిలయ సముద్రం దగ్గర గన్నేసరతు, ఈ 3 పేర్లు ఒకదానికేనండి. తిబేరియా అన్న, గలిలయ అన్న, గన్నేసరతు అన్న ఒకటే. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చేపలు పడడానికి పాపం కష్టపడిపోయి, పేతురు మామూలుడు కాదండి, కంటి చూపుతో నేల మట్టంలో ఏ చేప ఉందో దాని క్వాలిటీ ఏంటో దాని రేట్ ఎంతో చెప్పేస్తాడు. అంత నిపుణుడు ఆయన చేపలు పట్టడంలో పేతురు గారు. కానీ ఒక్క చేప కూడా రాత్రి అంతా కష్టపడిన ఒక్క చేప పట్టలేదు. పైగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏమని అడుగుతాడు, ప్రాణదుర్గం వచ్చి, తినటానికి ఏమన్నా ఉందా మీ దగ్గర అని అంటే చాలామంది అంటారు ఏం తినటానికి ఏమో అనుకుంటారు. కాదు, ఆయన తిండి, ఆయన ఆహారం వేరు, ఆయన దాహం వేరు. ఎందుకు మరి తినడానికి ఏమైనా ఉందా అని అడిగారంటే, రాత్రి నుంచి కష్టపడుతున్నారు అబ్బాయి మీరందరూ, కనీసం మీకు తినటానికి ఏమైనా ఉందా అని ప్రేమతో వాళ్ళను ఉద్దేశించి అన్నాడు. కానీ నాకు తినటానికి ఏమైనా ఉందా అని అడగలేదు దేవుడు. మనం అడుగుతాం అలాగే, బాబు మాకేమైనా తినడానికి పెడతారా అని. దేవుడు అలా అడగడు. తినటానికి ఉందంటే, మీకు తినటానికి ఏముందంటే, ఏముంది ప్రభు రాత్రి నుంచి కష్టపడుతున్నాం, ఒక్క ఇది కూడా లేదు, అయితే పలానా పక్కన వేయండి అన్నారు. వాళ్ళు చేపలు పడతా ఉంటే ఈయన ఇక్కడ వచ్చి ఆల్రెడీ చేపలు ఫ్రై చేసి మరి వాళ్ళకి పెట్టాడు. ఆయన తినే దేవుడు కాదు, ఆయన నోట్లోది తీసి పెట్టే దేవుడు. అందుకే ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆ దేవుడు తప్పక మనల్ని పోషించే పోషకుడని, యెహోవా ఈరే అని ధైర్యంతో నిబ్బరంగా ఉండాలి. నీకు అద్భుతం జరగాలి అని అంటే ఈ 3 అండి. ఇక దీనిని మీరు సువర్ణాక్షరాలతో లిఖించుకోవచ్చు. ప్రాణదుర్గంగా చేసుకుంటే ఆయన పర్ణశాల చాటును దాస్తాడు, గుడారపు మాటను దాస్తాడు, ఆశ్రయదుర్గంగా ఉంచుతారు. శత్రువుల కంటే ఎత్తుగా ఉంటారంటే శత్రువులు లేకుండా చేస్తాడు. మరొకటి, రెండవది, ఆపత్కాలమున నీకు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటాడు ఆయన ప్రాణదుర్గం. మూడవది, ఆయన కొరకు కనిపెట్టుకుంటే చాలు, నీకు టైం టు టైం జరగాల్సింది ఇన్ టైంలో జరిగిపోద్ది. అది బ్రహ్మాండంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం కంగారు పడ్డాము అని అంటే ఏదో అయిపోద్ది. కానీ దేవునికి అప్పచెప్పుకుందాం. 58వ నామము నా ప్రాణదుర్గము, నా ప్రాణదుర్గము. దేవుడు ఈ నామం దీవించును గాక. 59వ నామంలోనికి మనం వెళదాం. 59వ నామము 65వ కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ఆలకించువాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు ఆయన. ఆయన అత్యున్నతుడైన గొప్ప దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. మన ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన ఒక మాట చెప్తారు, ఆయన ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్యలో నేనుంటాను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా
నేను వచ్చి మీ మధ్యను నివసిస్తాను, నేను శక్తిమంతుడను, నేను మీ రక్షకుడను. జెఫన్యా 3:15 అండి. నీ దేవుడని 17 నీ దేవుడని యెహోవా నీ మధ్యన ఉన్నారు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. దేవునికి స్తోత్రం. ఆయన మన మధ్యన ఉన్నారు. ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్యన ఉన్నారు. ఒక విషయం చెప్తానండి, దేవుడు మధ్యాహ్నం ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు తన స్వరం వినిపించి నాతో మాట్లాడిన మాట. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మీరు ఎక్కడైనా చూడండి, ఆయన మధ్యలోనే ఉంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కుమారుడు ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యలో ఒక పేజీ ఉంటుంది, తీద్దామండి. పాత నిబంధన క్రొత్త నిబంధనకి ఇదిగో మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తును గూర్చిన కరెక్ట్గా మధ్యలో ఉంటుంది ఈ మాట. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు? పాత నిబంధన క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏది ఇంపార్టెంట్ పాస్టర్ గారు మీరు ఎక్కువ పాత నిబంధన చెప్తారంటే 2 నిబంధనలు ముఖ్యమే. మనం క్రిస్మస్ పండుగ వచ్చిందంటే కొత్త డ్రెస్ కొనుక్కుంటాం, అలాగే చెప్పి పాత డ్రెస్ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేయం కదా. ఆ డ్రెస్ కొత్త డ్రెస్ కొద్దిగా నెలకొకసారి వేస్తాం, పాత డ్రెస్ మనం వేసుకుంటూనే ఉంటాం. క్రొత్త నిబంధన అది అంతకు ముందు చేసింది. ఎప్పుడైతే ఇక్కడ చెప్పినట్టు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన. అది చాలామంది ఏం చెప్తారంటే క్రొత్త నిబంధన కృపాకాలం మనకు వచ్చిందని. కాదు కాదు, అంత పెద్ద తాటికి అంత అక్షరాలతో రాసి ఉంటుంది అక్కడ. మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన. అది ఆయనకు వచ్చాడు కాబట్టి ఆయనను బట్టి వ్రాయబడిన క్రొత్త నిబంధన. అయితే ఎప్పుడు చూడండి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల మధ్యలో ఉండేవారు. ఎందుకు ఏం చెప్తున్నానంటే మా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ఎక్కడ 2-3 ఉంటారు వారి మధ్యన ఉండే దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మధ్యలో ఉన్నారు, 2 నిబంధన మధ్యలో ఉన్నారు, శిష్యుల మధ్యలో ఉన్నారు, జనముల మధ్యలో సంచరించుచుండెను. ఆయన జనముల మధ్యలో సంచరించారు. అవునండి. తరువాత ఇక అంతా అయిపోయిన తరువాత ఆయన కొల్వరి కొండ మీద సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన మధ్యలో ఉన్నారు, కొండ మీద మధ్యలో ఉన్నారు. తరువాత ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నారు. ఏమండి, ఆయన పునరుద్ధానుడు అయినది కూడా భూమధ్య రేఖ దగ్గరే. ఆయన అందరూ చూచుచుండగా వారి మధ్యలో నుండి వేరుపరచబడి ఆరోహణమయ్యారు. ఆయన మధ్యలో ఉన్న దేవుడు, స్తుతిల మధ్యలో నివసించే గొప్ప దేవుడు. ఆ దేవుడు మన మధ్యలో కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ మధ్య సెంటర్ పాయింట్ అనేదే మనకు బలం. విషయం ఏంటి చెప్పండి రా, ఇంతవరకు ఇలా కథల్లా చెప్పారు, ఇప్పుడు అదేం లేదు. విషయం ఏంటి అసలు? సెంటర్ పాయింట్ ఏంటి? సెంటర్ పాయింట్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఇక ఇలా మధ్యలో చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా వాటిల్లో యేసుక్రీస్తు ప్రభు మధ్యలో ఉంటారు. ఆయన మన మధ్యలో ఉంటే మధ్య గరిబనాభి, దాన్ని ఇంగ్లీష్లో ఉంటారండి గరిబన్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. దాని దగ్గర బలం ఎక్కువ ఉంటుంది. మనలో కూడా ఆ దేవుడు సెంటర్ పాయింట్ అయిపోవాలి, సెంటర్ ఆఫ్ గ్రావిటీగా ఆ దేవుడు ఉండాలి. ఆ దేవుడు ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటాడు. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 6వ వచనం. 18:6 దావీదు గారు రాసిన కీర్తన. యెహోవా నాకు బలం అనే దాంతో నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి ప్రార్థన చేయగా, శ్రమలో ప్రార్థన చేయగా ఆలయములో ఆలకించి, దేవునికి స్తోత్రం, ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించి. నా ప్రార్థన ఎవరైనా ఆలయంలో ప్రార్థన చేస్తే, అందుకే శుక్రవారం అప్పుడు కాస్తంత ప్రార్థన సమయం పెంచుదామన్నది దేవుడిచ్చిన ఆలోచన. మనం ఎక్కడైతే ప్రార్థన చేస్తామో ఆలయములో నుండి ఆయన ప్రార్థన ఆలకిస్తారు. హన్నా అమ్మ ప్రార్థన చేసింది. ఎక్కడ ప్రార్థన చేసింది? షిలోహు మందిరంలో ప్రార్థన చేసింది. దేవుడు ప్రార్థన ఆలకించి సమూయేలుని ఇచ్చాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. సన్హరీబు అర్షూరు రాజు యోధా వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్ పట్టుకెళ్ళి యెషయాను హిజ్కియా ఆ దేవుని మందిరంలో పెట్టి ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేస్తానే ఉన్నారు. దూత దిగి వచ్చి 185,000 మందిని హతమార్చింది. ఆయన ఆలయంలో నుండి మన ప్రార్థన ఆలకిస్తారు. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, మన దేవుని ఆలయానికి వెళ్తున్నప్పుడు మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు.
మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆయన మనకు ప్రాణదుర్గము. నాకు కావాల్సిన ఆశీర్వాదం ఇస్తారు, నాకు కావాల్సిన సమాధానం ఇస్తారు. వీటన్నిటినీ మనం పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలన్నమాట అండి. మనం ఎప్పుడు మందిరానికి వెళ్తున్నా అవేగ్గా రాకూడదు. నా దేవుడు, నేను అక్కడికి వెళ్తున్నాను కదా, నన్ను చూస్తున్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నాతో మాట్లాడతాడు, నాకు ప్రాణదుర్గంగా ఉంటాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నేను ఇప్పుడు వెళ్ళిన రీతిగా బయటికి రాను అని లోపల అడుగుపెట్టి బయటకు వచ్చేటప్పుడు దేవుడు నన్ను దర్శించాడు, నా ప్రార్థన ఆలకించాడు, నాతో మాట్లాడాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడని నమ్మి మనం బయటకు వచ్చినప్పుడు, ఇప్పుడు దావీదు గారు చెప్పిన మాట మనం చెప్తాం. 18వ కీర్తన 6వ వచనం, నా ఆలయంలో నుండి అంగీకరిస్తాడు దేవుడు. నువ్వు ఎలాగున్నా సొంకరి. ఇందాక ఒక ఆయన వచ్చి చెప్తున్నారు, నా ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడండి అని అంటే చెప్పాను. సొంకర ప్రార్థన మరి దేవుడు ఎందుకు విన్నాడండి అని అంటే, సొంకర ప్రార్థన లేదా? సొంకర మురుగ్గా మనం ఏమన్నా పట్టు వస్త్రాలు ధరించుకుని వచ్చి పరిశుద్ధతతో దేవుడి దగ్గర ప్రార్థన చేశాడా? కాబట్టి ప్రార్థన దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? పాపులను రక్షించడానికి కదా ఆయన వచ్చింది. మనం ఎంత పాపంలో ఉండి కొట్టుకుని ప్రభువా నన్ను రక్షించంటే, అదే 18వ కీర్తన మహాజలరాశిలో నుండి ఆయన చేయి చాపి మనల్ని రక్షిస్తాడు. కాబట్టి మన దేవుడు ఒకటేనండి. ఇప్పుడు షర్ట్ బాగా నలిగిపోయిన తర్వాత ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంది, దాన్ని ఏం చేస్తాం మనం? ప్లగ్ ఇన్ చేసి అది కొద్దిగా వేడైన తర్వాత దాన్ని రుద్దుతాం. ఎంత వేడెక్కితే అంత తొందరగా పైన ముడతలు పోతాయి. నులివెచ్చగా రుద్దితే ముడతలాగే ఉంటాయి. అది బాగా వేడెక్కుతున్న కొద్దీ షర్ట్ మీద కానీ, మీ జాకెట్ల మీద కానీ, చీరల మీద మడతలు పోవాలి అని అంటే వేడిగా ఉండాలి. వేడిగా ఉండి దాన్ని రుద్దుతున్నప్పుడు తప్పకుండా అది పోతూ ఉంటుంది. ఆ ప్లగ్ ఇన్ అయ్యి ఇస్త్రీ పెట్టి అనే వాక్యంతో, ప్రార్థనతో మనల్ని మనం ఐరన్ చేసుకుంటున్నప్పుడు, లేకపోతే బాగు చేసుకుంటున్నప్పుడు మన ప్రార్థన దేవుడికి అంగీకరిస్తూ ఉంటాడు. మన శరీరం కూడా ఉన్న మడతలు పోతూ ఉంటుంది. శరీరం అంటే ఆత్మీయ శరీరం. ఉన్న మడతలు పోయి దేవునికి ఇష్టమైన ఐరన్ షర్ట్ వేసుకెళ్ళామనుకోండి, చూసిన వాళ్ళకి బాగుంటుంది. నలిగిపోయిన చొక్కా వేసుకెళ్ళామనుకోండి, ఈడేంటారా నిద్రమోహంతో వచ్చాడని అనుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ లుక్ మన డ్రెస్సే వాళ్ళని ఆకర్షించేది, అంతే కదా. అంతేగాని నీ ఆత్మీయత చూస్తాడు ఫస్ట్ ఎవడైనా? ఎవరు చూడరు, నీ డ్రెస్సింగే చూస్తారు, నీ స్టైల్ చూస్తారు, నువ్వు ఎలా ఉన్నావు, నీ శరీరం భంగిమలు ఎలా ఉన్నాయి అనేది చూస్తారు తప్ప నీ అంతరంగం ఎవ్వరు చూడరండి. తర్వాత కదా ఇక నువ్వు నీ బిహేవియర్ ఏదో 2-3 వారాలు పోయిన తర్వాత ఓహో ఇతను ఇలాంటోడా. కాబట్టి ప్లగ్ ఇన్ అవుదాం దేవుడి దగ్గర. ఒక మాట అండి, యేసుక్రీస్తు ప్రభు చెప్తారు, లోకసువార్త 18వ అధ్యాయం 1వ వచనం, అక్కర్లేదు విసుగక ప్రార్థన చేయండి. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? విసుగక ప్రార్థన చేయండి. పౌలు గారు చెప్పిన ప్రార్థన ఏంటి? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 1:3 ఎడతెగక ప్రార్థన చేయండి. యేసు ప్రభు చెప్పింది విసుగక ప్రార్థన చేయండి. పౌలు గారు చెప్పింది ఎడతెగక ప్రార్థన చేయండి. మనం విసుగక ప్రార్థన చేయాలి, ఎడతెగకి. రెండు ముఖ్యమే. 2 కాళ్ళు లాంటివి. ఒక కాలు ఇసిగిపోయింది అనుకోండి, కుంటోళం అయిపోతాం. ఒకవేళ విసిగిపోకుండా కొద్దిసేపే ప్రార్థన చేసామండి, ఎడతెగక చేయలేదంటే అయినా కుంటోళం అయిపోతాం. ఎడతెగక అనే కాలు శుభ్రంగా ఉండాలి, విసుగక అనేది కూడా శుభ్రంగా ఉండాలి. మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆవిడకి సంతానం లేరు, ఆవిడ గొడ్రాలు అయిపోయింది. ఆవిడ ప్రార్థన చెయ్యగా 25-21 ఆదికాండం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక, ఇస్సాకు భార్య అని రాయేలమ్మ గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యింది. దేవునికి స్తోత్రం. మనకి ఏదో పిల్లలు పుట్టాలి అని అన్నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన ఆలకించే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ మనకి ఆశీర్వాదము కూడా, గర్భము ధరించి ఆశీర్వాదం మనకి రావాలి అన్నా దేవుడి దగ్గరికే వెళ్ళాలి. తర్వాత మోషే గారు ఒక ప్రార్థన చేస్తారు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 7వ వచనం చూడండి, 7-8 కూడా. సంఖ్యాకాండం 21 ఈ చివరంటూ చూడండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, మోషే ప్రజల కోసం ప్రార్థన చేశాడు. యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. ఇప్పుడు ఆ పాపము లేకపోతే తాపకరమైన సర్పపు కాటు నుంచి విడుదల పొందాలంటే దేవుడు ఏం చెప్పాడు? సర్పం రూపంలో ఒక దాని రాను మీద విరాలాడిచి అన్నప్పుడు మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా నాయన వీళ్ళందరినీ రక్షించి ప్రభువా
వీళ్ళు చచ్చిపోతున్నారు, పాపపు రోగంతో చచ్చిపోతున్నారు ప్రభువా, పాపం వీళ్ళు విడిచిపెట్టట్లేదు ప్రభువా అంటే పాపము నుంచి విడిపించడానికి ప్రత్యామ్నాయం చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అఫ్కోర్స్ అప్పుడు సర్పము ఎత్తబడచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉన్నారు. ఆయన ఆ సిలువలో మన పాపాలన్నీ మోసారు. ఆయన ఆ రక్తం చేత మన పాపాలు కడుక్కోవాలంటే, పాపం పోవాలన్నా ప్రార్థన చేయాలి, ఆశీర్వాదం రావాలన్నా ప్రార్థన చేయాలి. ఇంకొక భయంకరమైన ప్రార్థన, ఎవ్వరు చేయని ప్రార్థన. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 10, 12, 13 కూడా చదవండి, మంచి మాటలు ఉంటాయి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12. యెహోవా ఇశ్రాయేలు ఎదుటను అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. తన ప్రజలందరూ వినుచుండగా యెహోషువ ఎంత గట్టిగా ప్రార్థన చేశాడండి. యుద్ధం అంటే యుద్ధ భూమి ఎలా ఉంటుంది, అంత యుద్ధ భూమిలో అంత గట్టిగా ఎలా మాట్లాడాడు. అది పరిశుద్ధాత్మ దేవుని వల్లనే సహాయం. ఆ పరిశుద్ధాత్మతో ప్రేరేపితుడై ఏమని ప్రార్థన చేశాడు ఆయన? సూర్యుడా నీవు గిబియోనులో నిలిచిపో. చంద్రుడా నీవు అయ్యోలోని లోయలో నిలిచిపో. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవునికి స్తోత్రం. ఏం ప్రార్థన అండి ప్రార్థన. దేవుని చేతి సృష్టిని ఈయన ఆజ్ఞాపిస్తున్నాడు ప్రార్థనలో. ఏమని? సూర్యుడు ఆగిపో, అక్కడ చంద్రుడు ఆగిపో. ఇక్కడ దేవుని ప్రజలకు ఏం రావాలట? విజయం రావాలి. మనం కూడా ప్రార్థన చేయాలి. ఒకవేళ ఇప్పుడు మనకి ఏమన్నా అడ్డొస్తున్నాయి. ఇప్పుడు అయ్యగారు హైదరాబాద్ వెళ్తున్నారు, అక్కడ ఏదో కోర్సు కోసం వెళ్తున్నారు. ఇక్కడి నుంచి ఆజ్ఞాపించాలి, అడ్డుగా ఉన్న వాటి ఆగిపోండి. అక్కడ ఇక్కడ నేను పూర్తి చేయాలి కోర్సు. మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రతిదీ అడ్డు ఆగిపో, పృథ్వీ గారు అక్కడ కోర్సు కంప్లీట్ చేయాలి, ఆశీర్వదించబడాలి అని మనం ఆజ్ఞాపించాలి. సృష్టినే ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఆగిపోలేదా? ఇప్పుడు ఈయన ఆజ్ఞాపించాడు, అట్ ద సేమ్ టైం ఎవరు ఆజ్ఞించారు? ఆ మధ్యన ఉన్న దేవుడు ఆజ్ఞాపించాడు. చెప్తున్నాడు కదా ఆగండి, ఏం ప్రభా ఆగాలా అని సూర్యుడు అడుగుంటాడు, చెప్పాడు కదా ఆగు. చంద్రుడు అడుగుంటాడు, చెప్పాడు కదా ఆగు. ఆ ప్రజలందరూ విజయం వచ్చినట్లుగా ఇక్కడ ఈయన 1 కాదు 2 కాదు 3 ప్రేయర్ పాయింట్లు పెట్టాడు. 1 సూర్యుడిని ఆజ్ఞాపించాడు, 2 చంద్రుడిని ఆజ్ఞాపించాడు, 3వది జనులు విజయం నొందాలని ఆజ్ఞాపించాడు. మన ప్రార్థనలో కూడా ఈ ఆజ్ఞ అథారిటీ. అథారిటీ అని అంటే దేవుణ్ణి కూడా ప్రభా ఆపా అది కాదు. దేవుని దగ్గర దీనత్వం ఉండాలి, అపవాది దగ్గరికి వచ్చేసరికి ఎదిరించే ఆ ధైర్యం ఉండాలి. అందుకే యాకోబు అంటాడు, ఆ అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. 14 వచనం చదవండి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. వాడు యెహోవా ఇశ్రాయేలు పక్షంలో యుద్ధము చేశాడు. ఎవరు చేశారండి? యెహోవా. అంటే ఇప్పుడు ఈయన ఆజ్ఞాపించింది ఎవరిని? సృష్టిని ఆజ్ఞాపించాడు. యుద్ధం జయమునందాలంటే ఎవరిని? అందుకని యెషయా గ్రంథంలో ఉంటుంది, నన్ను మీరు ఆజ్ఞాపించుడి మీన్స్ యేసు నామమున జరుగునుగాక. మనం ఒకసారి చెప్పుకున్నాం, యేసు నామంలో ఉన్న శక్తి గురించి మాట్లాడుకుంటూ మనం వెళ్ళి యేసు నామమున స్వస్థత కలుగునుగాక అంటే మనం ఏం ప్రార్థన చెయ్యం, మనం ఏం పని చెయ్యం. ఎవరు పని చేస్తారు? యేసుక్రీస్తు. ఆయన పని చేస్తాడు. ఇప్పుడు చేసిన పని అదే. సూర్యుడా అక్కడ ఆగిపో, చంద్రుడా అక్కడ ఆగిపో, జనాలు యుద్ధం చెయ్యాలని అంటే ఇలాంటి ప్రార్థన ఎప్పుడు జరగలేదు. కానీ దేవుడు మాత్రం పని చేయటం మొదలుపెట్టాడు. అంటే మనం ప్రార్థన చేస్తే ఎవరు పని చేస్తారు? దేవుడు పని చేస్తాడు. మోషే ఆ ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ప్రభువా ఏంటైనా పరిస్థితి అంటే, మోషే కంగారు పడద్దు, రాత్రి అంతా నేను తూర్పు గాలి విసర్జేస్తాను కదా, అది అయిపోద్ది. అంటే ప్రార్థన చేసింది మోషే, పని చేసింది దేవుడు. ఆయన పని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పని, ఆ ప్రార్థన మనం ఎలా చేయాలంటే విసుగక చెయ్యాలి, ఎడతెగక చెయ్యాలి. అదే ఒక న్యాయాధిపతి, అన్యాయపు న్యాయాధిపతి. అదే లోకసువార్త 18వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంటుంది. అదే న్యాయాధిపతి అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి పదే మాట్లాడుతూ ఉంటే, అడుగుతూ ఉంటే ఆ అన్యాయపు న్యాయాధిపతి న్యాయం చేకూర్చలేదా? అలాగే చదవండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రాలు తను గూర్చి నాకు ఇది కావాలి ప్రభువా, ఆశీర్వాదాన్ని నేను గర్భం ధరించాను, అది డెలివర్ అవ్వాలి, లేకపోతే పాపం నా నుండి పోవాలి, లేకపోతే జయం నాకు రావాలి అని విసుగక ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చేయడా? వారికి న్యాయం తీర్చడా? తప్పక తీరుస్తాడు కదండి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్స్తాడు. ఇప్పుడు ఈ అయ్యగారు పేతురయ్య గారు
నీటి మీద నడిచి వెళ్ళిపోతున్నాడు, మునిగిపోతున్నాడు. అంతే, మునిగిపోతున్నప్పుడు మోకాళ్ళు వేసి పరలోకమందున్న మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా, సకల సృష్టికర్తవు నాయన, సైన్యాలకు అధిపతివి తండ్రి అని ఈ ప్రార్థన అంతా చేసినానికి అడిగిపోతాడు. ఈయన ఏ తిమింగలం ఎత్తుకెళ్ళిపోను, కేఫా లేడిక. కానీ అదేం చేయాలి, ప్రభువా నేను రక్షించన్నాడు అంతే. సమయోచితంగా నువ్వు చేసిన ప్రార్థన రక్షించు అని అన్నాడు. పనిచేసింది ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు ప్రభు రక్షించాడు, పనిచేశాడు ఆయన. మనం ఒకటే మాట అండి, ఒక విధవరాలు ఉండేదట, ఒక విధవరాలు. మొత్తం వారందరూ వెస్ట్ గోదావరి కదా, వాళ్ళందరూ కువైట్లో అక్కడ ఇక్కడ ఏదో మొత్తానికి పని చేసుకోవడానికి వెళ్ళిపోయారు. కూతుర్లు, అల్లుడు, చెల్లి, గిల్లె అందరూ వెళ్ళిపోయారు. ఈ ఒక్క విధవరాలే ఇక్కడ ఉంది. ఆవిడ కూడా బాగా సిక్ అయిపోయింది. సిక్ అయిపోయిన తర్వాత ఆవిడికి ఒక సూది అవసరం వచ్చింది. నడిచే పరిస్థితి లేదు. ఆ రాత్రిగాడ ఎవరిని పిలిచినా ఏ పిల్లోడు రాడు. ఈవిడ గారు సూది కోసం ప్రార్థన చేస్తుంది. ఏ సూది? బట్టలు కుట్టుకునే సూది. అది మైన్యూట్, అది ఎవరికైనా చెప్పినా కానీ చాలా సిల్లీగా ఉంటుంది. ప్రార్థన చేసి ప్రభువా సూది కావాలయ్యా, సూది కావాలయ్యా, సూది కావాలయ్యా, సూది కావాలయ్యా అని జాగ్రత్తగా నిద్రపోయింది. ఇక నిద్రపోయేసరికి పొద్దున్నే పోస్ట్ మ్యాన్ వచ్చాడు. అప్పటికి కొరియర్లు గిరియర్లు ఏం లేవు. పోస్ట్ మ్యాన్ గారు వచ్చి, పోస్ట్ మ్యాన్ గారు ఒక డబ్బా ఇచ్చి మొత్తానికి సంతకం పెట్టించి వెళ్ళిపోయారు. తీరా డబ్బా చూస్తే వాళ్ళ చెల్లి ఒక 4 పేజీలు ఉత్తరం రాసింది. ఆవిడ ఎక్కడుంది? దుబాయ్లో ఉంది ఆవిడ. దుబాయ్లో ఉన్న వాళ్ళు ఆ 4 పేజీల దానికి జాగ్రత్తగా స్టాప్లర్తో పిన్ వేస్తారు, అంతే కదా, అది అడ్వాన్స్డ్ కంట్రీ. కానీ ఆవిడ పిన్నిస్ పెట్టి పంపించిందట. ఆ పిన్నిస్ కూడా ఏది? గుండు సూది పెట్టి, అక్క ఏమనుకోకక్క, నా దగ్గర పిన్నిస్ కూడా సమయానికి దొరకలేదు, స్టాప్లర్లు కూడా అయిపోయినట్టున్నాయి, ఈ సూది పెడుతున్నాను, ఈ సూది ఏమనుకోక అక్క అంటే. ప్రార్థన ఈవిడ ఎప్పుడు చేసింది? ప్రార్థన ఇవాళ చేసింది. అంటే అక్కడి నుంచి పోస్ట్ రావాలంటే ఎప్పుడు రావాలి? ఒక వారం. అంటే ఇక్కడ సమస్య రాకముందే దేవుడు అక్కడ ఏం చేశాడు? పరిష్కారం. మన దేవుడు ఎప్పుడు అదే చేస్తాడు. మన సమస్య వస్తుందాం అనుకుంటుంది, కానీ అంతకంటే ఇంకొక మంచిది సమయం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పేస్తున్నానండి. ఆఫ్రికాలో ఒక డాక్టర్ గారు ఉన్నారు, క్రిస్టియన్ డాక్టర్, మిషనరీగా వెళ్ళి ఆఫ్రికాలో సేవ చేస్తున్నాడు. అక్కడ కరెంట్ అనేది ఉండదు, కరెంట్ లేని అంధకారమైన ఒక ఏజెన్సీ గ్రామం. అయితే ఒక రాత్రి ఒక బాలింతరాలు వచ్చింది. వాళ్ళు కరెంట్ ఉండదు కాబట్టి దివిటీల మధ్యన ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయాలి. వచ్చిన గర్భవతికి 4 సంవత్సరాలు ఒక పాప ఉంది, మరలా గర్భవతి అయింది. ఆడికి 7 నెలలకే పుట్టేశాడు. ఆడు 7 నెలలకి పుట్టినోడిని కంట తల్లి చచ్చిపోయింది. ఆ 4 సంవత్సరాల పాప, ఈ పుట్టినోడు అనాథలైపోయారు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చేయాలి? ఈ పిల్లోడిని, 7 సంవత్సరాలోడిని ఆడిని తీసుకెళ్ళి ఆ బాక్స్లో ఇంక్యుబేటర్లో పెట్టాలి. ఇంక్యుబేటర్ ఉండాలంటే ఏముండాలి? కరెంట్ ఉండాలి. కరెంట్ లేదు అక్కడ, అసలు కరెంట్ ఉండదు. అయితే ఒక ట్యూబ్లో వేడి నీళ్లు పోసి మొత్తానికి ఆ బేబీకి కావాల్సిన సౌకర్యాలు పెడతారట మెడికల్ దీని ప్రకారం. కరెక్ట్గా నీళ్లు పోస్తున్నప్పుడు ఆ ట్యూబ్ కూడా పగిలిపోయింది. నిజంగా జరిగింది అనేది, ఇది కథ కాదు, నాకు అసలు ఆల్ ఆఫ్ సడన్ గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. అయితే మొత్తానికి ఆ డాక్టర్ గారు ఓ నర్సమ్మని లేదా 2 నర్సులను అక్కడ పడుకోబెట్టి ఆ కావాల్సిన పరిస్థితి అంతా చేసి రాత్రి అంతా, సాయంత్రం నుంచి ఇదే పని ఆయనకి. అక్కడ దగ్గరలో ఉన్న అనాథాశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడున్న పిల్లలకు, అక్కడున్న వార్డెన్కు, తర్వాత తెలిసిన సంఘాలందరికీ ఇలా పిల్లోడు పుట్టాడు, అతను నాకు తెలిసినంత వరకు నా టైం ప్రకారం రాత్రి 3:30-4 గంటల లోపల అతను ఇక చచ్చిపోవచ్చు, ప్రార్థన చేయండి, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక ఈ మాటలన్నీ ఆ అనాథ పిల్లలకు చెప్తే మేము అనాథలమే, వాళ్ళు అనాథలే కదా అని 4 సంవత్సరాల పిల్ల ఏడుస్తున్న పిల్లని, తర్వాత ఈ పసిబాలుని చూసి వాళ్ళందరూ గట్టిగా రోధించడం, ఏడ్చి ఏడవగా కరెక్ట్గా 2:30 గంటలకి మిడ్ నైట్ ఒక అతను బాక్స్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడట. బాక్స్ తీసుకుని చెప్తారు మీకు కావాలంటే, అది సౌత్ ఆఫ్రికా, ఆ అమ్మాయి పేరు మెండెల్లో ఏదో ఉంటుంది. తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ వార్డెన్ ఇప్పుడు ఈ టైంలో రావటం ఏంటి, సరేలేదు వచ్చింది కదా అని చెప్పి ఓపెన్ చేస్తే ఆ ఆడపిల్లకి పగిలిపోయింది కదా రబ్బర్ది, అది ఏమంటారు దాన్ని, పైప్, ఆ ట్యూబ్ వచ్చింది.
అయితే ఇక్కడ ఈ 12 మంది అనాథలు ఉన్నారు. ఆ 12 మందిలో ఒక అమ్మాయి ఏమని ప్రార్థన చేస్తుందని అంటే, ఆ ఏడుస్తున్న 4 సంవత్సరాల పాపకు టెడ్డీ బేర్ కావాలి, ఈ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ బాబుకి ట్యూబ్ కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంది. వాళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారు, ట్యూబ్ వచ్చింది కదా, బిడ్డ బతికేస్తాడు. ఈ అమ్మాయి మాత్రం ఏడుస్తానే ఉందట. ఏడుస్తానే ఉంది. ఎందుకు అని అంటే అక్కడ ఆ వార్డెన్ వచ్చి మొత్తానికి ఆశ్రమ తాలూకైనా వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏంటి అని అంటే, నాకు ఇంకా పూర్తి కాలేదు, మా దేవుడు మన దేవుడు సగం సగం చేసే దేవుడు కాదు, ఆ ట్యూబ్ను పంపించినట్టు టెడ్డీ బేర్ కూడా పంపిస్తాడు, అప్పుడు దాకా ప్రార్థన చేయండి అని అంటే, మళ్ళా బాక్స్ తీస్తే దాంట్లో ఒక రెడ్ టెడ్డీ బేర్ ఉందట. మొత్తానికి ఆ పిల్లకి ఈ పిల్లకి కూడా పిల్లోడికి కూడా కావాల్సిన వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత ఆ ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్న ఆయన ఇది ఎప్పుడు పంపించారు, ఈ అర్ధరాత్రి రావటం ఏంటి అని దాని వెనకాల తీస్తే మొత్తం అడ్రస్ ఇదంతా ఉంటుంది కదా. ఇంగ్లాండ్ నుంచి వచ్చిందట. అది 7 నెలల క్రితం పోస్ట్ చేశారంట దాన్ని. ఈ బిడ్డకి 7 నెలలు, ఈ బిడ్డ గర్భంలో పడగానంటే దేవుడి కార్యాలు నిజంగానండి, నిజంగా నెక్కబొడుచుకుని దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, 7వ నెలలో ఈ తల్లి గర్భంలో పడగానే ఇంగ్లాండ్ నుంచి వాళ్ళు పోస్ట్ చేశారట. అంత గొప్ప దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మన మధ్యలో ఉన్నారు, ఆయన మన ప్రార్థన ఆలకిస్తారు, ఆయన మన ప్రాణదుర్గం. ప్రార్థన చేయకపోతే సమూయేలు అంటాడు, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. 1 సమూయేలు నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన, మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానేస్తే యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును. చాలామంది దీనికి ఏమేమి ఇంటర్ప్రిట్ చేస్తారంటే, ప్రార్థన చేయకపోతే పాపము అని అంటారు. ఏమంటే మీరు కూడా వినే ఉంటారు, కానీ వాక్యం అక్కడ అలా లేదు. మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నాకు పాపము, అంతే కదా. ఎవరి గురించి ప్రార్థన చేయాలా? ఎదురుగా ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయకపోతే మన పాపం చేస్తున్నట్టు లెక్క. జాగ్రత్తగా ఆలోచించండి. పాపము అని అంటే వ్యభిచారము, విగ్రహారాధన, లేకపోతే వేషధారణ, దొంగతనం, ఇవి చాలా పెద్దగా ఆలోచిస్తాం మనం. నువ్వు ఎదుటోళ్ళ గురించి ప్రార్థన చేయకపోతేనే పాపం. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు ఎక్కడి నుంచి చేసినా నేను ప్రార్థన ఆలకిస్తాడు. ఎంత ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. నువ్వు ఇంతే ప్రార్థన చేసావు కదా, నేను ఇంతే చేస్తాననే దేవుడు కాదు. నన్ను రక్షించంటే పేతురు ప్రాణంగా రక్షించలేదు ఆయన. అందులోనూ ఎలాంటి వాడి ఇతను 3 సార్లు ఆయన్ని ఎరుగనన్నాడు. మీకు ఇంకొక సీక్రెట్ చెప్పను, 3 సార్లు ఈయన ఎరుగనన్నాడు కదా. దేవుడు 3 సార్లు ఈయన అడుగుతాడు, నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు 3 సార్లు అడిగాడంటే, ఈ మనిషి 3 సార్లు నాకు తెలియదు అన్నాడు కాబట్టి. ఏమండి, అలాంటి వాడు పట్టుకుని కేఫాన్ చేసేసాడు దేవుడు ఒక చిన్న ప్రార్థనకి. కాబట్టి మన ఎదుటి వారి కొరకు మనం ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వారు అవుతాం. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన గొడ్రాలని ఎలా మార్చేస్తాడట, సంతులేని దానిని పిల్లాలుగా. గొడ్రాల ఆ పిల్లలు దేని దాని, ఆ జయగీతం ఎత్తుము మనం మాట్లాడుకున్నాం. నీకు గొడ్రాలు అని అంటే చాలామంది శారీరకంగా గొడ్రాలు అనుకుంటారు. కాదు, ఆత్మఫలములు ఫలించలేకపోయినా, ఆత్మీయ సంతానం లేకపోయినా గొడ్రాలు. అయినా కానీ అంటాడు, నువ్వు గొడ్రాలు మా పిల్లలు విజయగీతం ఎత్తు, నేను చేస్తాను కదా అని అంటాడు దేవుడు. అంత ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నారు. ఆయన ఏ కార్యమైనా చేస్తారు. అయ్యారు, ధైర్యంగా ఉండండి. దేవుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన ప్రాణదుర్గం. కనుక ఒకవేళ ప్రార్థన చేయకపోతే అది పాపం అవుతుంది. కనుక ఆ పాపం మన ద్వారా జరగకుండానట్లు జాగ్రత్త పడుదము గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.